ప్రకాశం జిల్లాలో మహిళా కమిషన్ సభ్యురాలిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తమ్మిశెట్టి రమాదేవి తమ సెయింట్ తెరీసా హైస్కూల్ పూర్వ విద్యార్థి కావడం సంతోషించదగ్గ విషయమని ప్రధానోపాధ్యాయులు తెరీసా అమ్మ అన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవీ విరమణ పొందిన రమాదేవి ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో మహిళల సమస్యల పట్ల తమ్మిశెట్టి రమాదేవి చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. బాధితుల పక్షాన నిలబడి వారికి న్యాయం చేసే వరకు కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. హిందీ పండిట్ కవి మహబూబ్ జాన్, ఫాదర్ పాల్, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు కుర్రా భాస్కర్, మారెల సుబ్బారావు, ఎస్డి సర్దార్, పూర్వ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. సభకు వచ్చినటువంటి సభ్యులందరికీ ఇక మన పాఠశాల యాజమాన్యకర్తైనటువంటి మన డిఎస్ పాల్ ఫాదర్ గారు ఓఎస్ స్వాగతం పలుకుతారు. వారికి ఇక మన విశిష్ట అతిథి ఈ పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి తెలియదు కానీ వాళ్ళకు మాత్రం మమకారం ఉండట. ఇక ఈవిడ గారు కోసం ఒక ట్రస్ట్ నిర్వహించి అభినందనలు తెలుపుతూ అదేవిధంగా అమ్మాయికి రమాదేవి కృషి చేసింది. దానికోసం అనేక పోరాటాలు చేసి పోరాటానికి మేము కలిగింది. ఎందుకు చెప్తానంటే ఎవరైనా స్త్రీలైనా మగవాళ్ళైనా చేసేమంటే మనుషులు అన్నారు. సమాజానికి సంబంధించి కార్యక్రమాలు చెప్పాను కదా, చిన్న పడుకున్న ఈ సమాజానికి పాడుపడి పిల్లలు భర్తలు జీవించాలి. పోయమ్స్ ఇంగ్లీష్ లెసన్ చెప్పాను. చాలా బాగా వినయంగా విధేయతగా ఉంటూ ఎప్పుడు కనపడ్డా బాగా పలకరిస్తారు. వీళ్ళ బ్యాచ్లో కూడా చాలామంది మంచి పిల్లలు ఉద్యోగాలు చేస్తూ మనల్ని అందరినీ గౌరవిస్తూ బాగా స్థిరపడ్డారు. లక్ష్మి, రమ ఇద్దరు నేను క్లాస్కి వచ్చినప్పుడు నేనేమడిగినా చాలా తెలివిగా వాళ్ళ ఆన్సర్ చెప్పేవాళ్ళు. నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తొస్తుంది. ఇప్పుడు రమాదేవి మరి మన మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉండి 5 సంవత్సరాలు మరి మహిళలకు ఏర్పడిన సమస్యలు ఎదుర్కోవడంలో తన వంతు ముందుగా వెళ్ళి నేను ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నాకు కనపడుతూ ఉంటుంది. నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళి వ్యాసరచన రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు కంపల్సరీ రమాదేవి అక్కడ ఉంటుంది. ఏదో ఒక సంఘటనలో మహిళలకు, విద్యార్థులకు జరిగేటువంటి ఆ నష్టాన్ని నేను ముందుండి ఆ సమస్యలను పరిష్కరిస్తాను అని ఎప్పుడు నాకు కనపడుతూ ఉంటుంది. నిజంగా చాలా సమస్యలను పరిష్కరించడంలో తన వంతు పాత్రగా కృషి చేసింది. కాబట్టి మన స్కూల్లోనే చదువుకొని మరి అభినందన సభ ఏర్పాటు చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీ అందరూ కూడా అలాంటి అంటే ఉన్నతమైన వ్యక్తులుగా తయారవ్వాలని కోరుకుంటున్నాను. రమాదేవి గారు సంఘానికి చేసినటువంటి సేవల నిమిత్తం అందరం కూడా మనం వారిని అభినందించాలా. మరి ముఖ్యంగా మన బడిలో చదువుకొని ఇచ్చట నుండి చదివి వెళ్ళి బయట ఎన్నో సేవలు చేసి మళ్ళీ మన మధ్యకి రావడం అంటే ఎంతో సంతోషం. ఒక రకంగా చెప్పాలంటే తద్వారా వారి కృతజ్ఞత భావం అనేది మనకు తెలుస్తుంది. ఈ పాఠశాల పట్ల, యాజమాన్యం పట్ల వాళ్ళు ఎంతో మంచి మనసులో తిరిగి వచ్చి ఆ పాఠశాలలో వెళ్ళి వారి మధ్య నా యొక్క సందేశం తెలియజేసి వారికి అభినందనలు పొందాలని వచ్చినటువంటి రమాదేవి గారికి మన యాజమాన్యం తరపున, మన టీచర్స్ అందరి తరపున నేను కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. వారు చేస్తున్నటువంటి సేవలు వేరే వేరే రంగాలు ఇంకా అత్యధికంగా చేయాలని కోరుకుంటున్నాను. విద్యార్థిని
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా 5 సంవత్సరాలు మన జిల్లాతో పాటు ఈ రాష్ట్రంలో పనిచేసిన రమాదేవి గారికి ఈరోజు మన స్కూల్ తరఫున పూర్వ విద్యార్థి తరఫున అభినందన సభ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా భావిస్తున్నాను. ఈ 5 సంవత్సరాల కాలంలో గతంలో మహిళా కమిషన్ సభ్యులు ఎలా ఉంటారో మనందరికీ తెలిసేది కాదు. ఈ వచ్చిన తర్వాత బాలికలు ఉంటున్న హాస్టల్లో కానీ యువతులకు సంబంధించిన విషయాల్లో కానీ తక్కువ సమయంలో వయసు తక్కువ సమయంలో వివాహాలు చేస్తున్నవాడు కానీ ఎక్కడైనా అత్యాచారాలు జరిగినా కానీ నేనున్నానని వాళ్ళకి భరోసా ఇచ్చి మహిళా కమిషన్ సభ్యురాలుగా రమాదేవి వెళ్ళి అవతల వాళ్ళకి మీద కేసులు పెట్టి న్యాయం జరిగేంత వరకు దగ్గరుండి ఎన్నో పోరాటాలు ఈ మధ్యకాలంలో ఆమె చేసిన సంగతి మనందరికీ ఈ పాటికి పేపర్ చూసినందుకు తెలిసిన విషయమే. అయితే ఈరోజు కూడా నేను కేబుల్లో చూస్తూ ఉంటే ఎవరో పేదలైన అనాథలైన వృద్ధుల్ని ఆమె తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్చినట్టు చూశాను. కమిషన్ సభ్యురాలు మాజీ అయినా కూడా తన వంతు మానవతా దృక్పథంతో ఈ విధమైన కర్తవ్యం నిర్వహిస్తున్న రమాదేవి గారికి పూర్వ విద్యార్థుల తరఫున ఒంగోలు నగర అభివృద్ధి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ మహిళల మీద విద్యార్థుల మీద జరిగే అఘాయిత్యాలకి మీరు ముందుండి వాళ్ళకి సపోర్ట్గా ఉండి పనిచేయాలని మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా ఈ సమాజంలో మానవత్వంతో మీరు వాళ్ళకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. 1981లో చేరాను. నేను చేరిన కొత్తలో 4 సంవత్సరాల తర్వాత అనుకుంటాను ఈ రమాదేవి వాళ్ళ చెల్లెలు లక్ష్మి స్కూల్లో చేరారు. వాళ్ళు ఎప్పుడు పెట్టినా కూడా చిరునవ్వుతో ఎవరిని ఎక్కడ కనుక నమస్కారం చేయడం, చిరునవ్వుతో మాట్లాడటం వాళ్ళ యొక్క హాబీ. ఇంతకుముందు దిల్మాయకు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు బాలస్వామి గారని. ఇద్దరిని చిన్నవాడ పెద్దవాడ అని ఎక్కడ పోయినా కనపడితే వాళ్ళు పలకరించండి ఉన్నాడు. అంటే అంత విజయసులు కలిగారు స్టూడెంట్స్. వీళ్ళు పూర్తిగా ఇప్పుడు కూడా అమ్మాయికి రమాదేవికి చిన్నప్పుడు ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలు ఇప్పుడు కూడా ఆమెకి అవే ఉన్నాయి. అంటే అవే అంటే మంచి గుణాలు ఉన్నాయి. ఆమె మామూలుగా చెప్తుంటాడు, తిన్నాం పడుకున్నాం చల్లారని చెప్పేసి సినిమాలో ఏదో ఉంది. అట్లా కాకుండా ఆమె ఒక పదవి ఇచ్చిన తర్వాత దాని యొక్క గొప్పతనాన్ని, దాని యొక్క బాగోగుల్ని, దాని యొక్క మంచితనాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఆమె ఛాయాశక్తులా పనిచేస్తూ ఆమె సమాజానికి చాలా బాగా పనిచేసింది. ఆమె ఏదైనా ఎవరైనా ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అధికారం వస్తే ఒక మంచి పని ఏదైనా అయితే వాళ్ళు తమ వంతు కార్యక్రమంగా ఈ దేశం కోసం ఏం చేయాలి, సమాజం కోసం ఏం చేయాలి, మన రాష్ట్రం కోసం ఏం చేయాలి తపన ఉండాలి. ఆ తపన లేని నాడు ఈ పిల్లలైనా ఎవరైనా కూడా పనిలేదు. పిల్లల్లో ఎప్పుడైనా కూడా నేను చదువుతున్నాను, ఈ స్కూల్కి మంచి చేయాలి, నేను చదువుతున్నాను ఈ సమాజానికి పని చేయాలి, నేను చదువుతున్నాను ఈ రాష్ట్రానికి బాగా పని చేయాలి, నేను చదువుతున్నాను మా దేశం కోసం పాల్గొనాలని చెప్పి ఒక ఇది ఉండాలి. అదే ధ్యాసతో అమ్మాయి మామూలు స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నేను తర్వాత టీవీ కనపడేది అమ్మాయి. తర్వాత టీవీల్లో రేడియోల్లో తర్వాత పేపర్లో చూస్తూ ఉంటే అనేక కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ, అప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, ఆ పార్టీ కార్యక్రమం అనేక కార్యక్రమాలు ఏ కార్యక్రమాలైనా కూడా తీసుకొని ఆయన చిరునవ్వు చిందిస్తూ ఎప్పుడు పెట్టినా తన యొక్క బాధ్యత ఎవరైనా ఒక కాదు తీసుకుంటే తన బాధ్యతగా భుజం చేసుకోవాలి. ఈరోజు పేపర్ ఏదో వేసాడు బరువు మోయాలంటే బరువు మోస్తుంటే అది బరువుని పెంచినట్టు కానీ బాధ్యత మాత్రం బరువు ఇంకా అనిపించదు. బరువు మాత్రం మనం మోసినప్పుడు అది బరువు అనిపిస్తుంది, దాన్ని దించేయచ్చు. ఒక బాధ్యతను తీసుకున్నప్పుడు ఏం చేయాలి, దాన్ని బాధ్యతగా అది బరువు అనిపించదు, బాధ్యతగా స్వీకరించాలి. ఈ అమ్మాయి గురించి రాశాను నేను, తర్వాత వెళ్ళి చదివి వినిపిస్తాను అమ్మాయి చెప్పింది. తర్వాత ఏంటంటే ఆ బాధ్యత ఎవరైతే తీసుకుంటారో ఆ బాధ్యతని ఎవరైతే సక్రమంగా నిర్వర్తిస్తారో వాళ్ళు కాలం జరుగుతుంది. మా తమ్మిచెట్టి రమాదేవి అక్క గారి గురించి చెప్పినంత పెద్దవాళ్ళు నేనేం కాదు. అసలు మా అక్క నాకు పరిచయమే వరకు ఒక వృద్ధురాలు చావు బ్రతుకు మధ్యలో ఉంటే హౌసింగ్ బోర్డు దగ్గర మా అక్క ద్వారా నాకు ఈ విషయం తెలిసి నేను అక్క ఇంకా కొంతమంది మిత్రులు కలిసి తీసుకెళ్ళి కొత్తపట్నం వృద్ధాశ్రమంలో చేర్పించాము. ఆమెకు వచ్చేసి ప్రవాస బాటిల్ వచ్చేసి 78,000 దాకా ఇచ్చారు పాపం.
ఆమెకి అక్కడ హాస్టల్ ఫీజు, తర్వాత ఆమెకు మందులు ఇవన్నీ కొనిపించాము. తర్వాత ఆమె అప్పటికి బాగా నీరసించిపోవడం వల్ల 40 రోజులకే చనిపోయింది. అప్పుడు రమాదేవి అక్క మేము దగ్గర ఉండి ఆమె అంత్యక్రియ కార్యక్రమం జరిపించాము. అలా పరిచయం మా రమాదేవి అక్క. ఇక్కడ పోస్టాల దగ్గర ఒక వృద్ధురాలు రోడ్డు మీద పడి ఉంది. ఆమె గురించి అక్క తెలిపింది. అక్కడ ప్రోగ్రాం అయిపోయినట్టునే కలిసి వాళ్ళకి రుద్రాసనం చేస్తారంటే అటు ఇటు వచ్చేసా. అది ముఖ్య కారణం. దయచేసి మాది వచ్చి సూర్యాత్రి దివ్యాంగుల చైల్డ్ ట్రస్ట్ మండలం మొలికృష్ణ వ్యవస్థాపకులుగా ఏర్పడింది. ఇప్పటికి 2 సంవత్సరాలు ఏర్పడి ఆ 2 సంవత్సరాల్లో మనం ఎందరికో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి వైద్య చికిత్స కోసం డబ్బులు, తర్వాత వృద్ధులకి నిత్యావసర సరుకులు, కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు, ఇలా అన్ని రకాలుగా అందరికి సహాయపడి ఉన్నాము. ఇప్పటికీ మా ట్రస్ట్ ఏర్పడి 2 సంవత్సరాల్లో 30 లక్షల సేవా కార్యక్రమాలు చేసామంటే దానికి ముఖ్య కార్యక్రమం ప్రవాస భారతీయులు. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఎవరైనా ఒక్కరి ఇబ్బంది నాకు తెలిస్తే ఇప్పుడు నేను 70,000 50,000 వసూలు చేసి ఇచ్చగలను. అంత నమ్మకం మన మీద ప్రవాస భారతీయులకి. అంత నమ్మకం సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. నేను మా ట్రస్ట్ పెట్టేటప్పుడు నా చేతిలో 5,000 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు మా ట్రస్ట్ నెలకు వచ్చేసి ₹1,00,000 పైన జరుగుతుంది. ₹1,00,000 పైన ఖర్చులు ప్లస్ వచ్చేసి 1,00,000 రూపాయలు వచ్చేసి ఇప్పుడు నెలకు వచ్చి జరిగేది. అది కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. అది ముఖ్య కారణం. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ల్యాప్టాప్ ఇస్తూ ఉన్నాను సాయంత్రం 6ంటికి. ఆ ల్యాప్టాప్ ఇస్తున్నా అంటే ముఖ్యంగా అమ్మాయిలకి ఇస్తాను. అమ్మాయిలు అంటే మనకు 99%, 95% మంచి మార్కులు సంపాదించే ఉంటే దయచేసి రమాదేవి అక్కకి మన మాధవ సుబ్బారావు గారు చెప్తే మీకు ల్యాప్టాప్ తప్పకుండా అప్పగిస్తాను. మా పాస్టర్ సార్ ముందుగానే అప్పగిస్తాను. దానికి మీకు ల్యాప్టాప్ ఎవరు కావాలో దయచేసి టీచర్స్ చెప్పేసి రామదేవకి వాళ్ళకి తెలియపరచండి. ఓకేనా? నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక పెద్దలందరికీ, రామదేవ గారికి, పాస్టర్ గారికి, మాధవ సుబ్బారావు గారికి, కూడా ఆసార్ గారికి. నేను చాలా తరఫున స్కూల్కి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. మన రమాదేవి మా స్టూడెంటే. అమ్మాయి మేమంతా వాలీబాల్ నడిచున్నాం. అమ్మాయి తర్వాత ఫస్ట్ పార్టీలో బాగా యాక్టివ్ జరిగేది అంతకుముందు. తర్వాత మహిళా సభ్యురాలుగా సభ్యురాలు ఉంటే చాలా సంతోషంగా ఉంది. తర్వాత అలాగే అమ్మాయి చాలా యాక్టివిటీస్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. అది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అమ్మాయి మా స్టూడెంట్ కాబట్టి మా అమ్మాయి మా సొంత కూతురులాగా నేను ఫీల్ అయ్యింది. అలాగే చాలా సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది. అలాగే ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి పదాలు అధిష్ఠానించి సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ, ఇంజనీర్లు వివిధ శాఖల్లో ఎంప్లాయీస్గా ఉండాలంటే ఎవరి వల్ల అయ్యేది? మన టీచర్ల వల్ల. అవునా కదా? ఈరోజు అలాంటి గురువుల దగ్గర నేను సన్మానం అందుకుంటున్నా అంటే నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నేను ఎక్కడ అంటే ఈ మధ్య కాలంలో చాలా సార్లు నాకు సన్మానాలు జరిగినా కానీ అక్కడ అడుగుతున్నారనమాట, అమ్మ మీరు ఎక్కడ చదివారు అని చెప్పేసి. అంటే గర్వంగా చెప్పుకున్నాను సెయింట్ తెరెసాలో చదివానని చెప్పేసి. కానీ ఈరోజు అక్కడ కూడా సన్మానం అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇక్కడ 6th to 8th వరకే చదివాను. 8th అయిపోయింది. 9th జూన్లో స్కూల్స్ తీస్తారు, జూలైలో మ్యారేజ్ అయిపోయింది, చైల్డ్ మ్యారేజ్. కానీ ఈరోజు ఆ మ్యారేజెస్ నేను ఆపుతున్నాను లేండి. అప్పట్లో ఆపేవాళ్ళు ఎవరు లేరు. అవును కదా? అప్పట్లో లేరు. నాకు ఈ స్కూల్కి 35 సంవత్సరాల అనుబంధం. అంటే అప్పటి నుంచి నేను అందరితో పరిచయంగానే ఉన్నాను. అలాగే ఈ మహిళా కమిషన్ సభ్యురాలుగా చేస్తున్నంత కాలం హాస్టల్స్ అయితేనేమి, గర్ల్స్ స్కూల్స్ అయితేనేమి విజిట్ చేయటము, అట్లాగే అక్కడ ఏదైనా ఆడపిల్లలకి కంప్లైంట్ బాక్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎవరు చెప్పుకోలేరు కదా, ఏదన్నా చెప్పుకుంటే మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో, మళ్ళీ స్కూల్కి పంపించరేమో అని. దయచేసి ఎవరు అలా ఏదన్నా జరిగినప్పుడు మీరు దాచొద్దు. టీచర్స్కో లేకపోతే పేరెంట్స్కో చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో కందుకూరులో అనుకుంటా 9th క్లాస్ చదివే అమ్మాయి మీద ఒక ఆటకాయి ఆకృత్యానికి పాల్పడ్డాడు. అది 2 months నుంచి ఆ అబ్బాయి వెంట పడుతున్నాడంట. ఇంట్లో చెప్తే మళ్ళీ స్కూల్కి పంపించరేమన్న భయంతో ఇంట్లో చెప్పలేదు. కానీ ఆమె భవిష్యత్తు పాడైందా లేదా? అందుకని మనం దేనికి భయపడటానికి వీల్లేదు. ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నారు. అవునా? కాబట్టి మనం పోరాటం చేసి మన బాధ్యతలు, మన హక్కులు ఉన్నాయి. చదువుకోవడానికి ఇప్పుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాలను కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. అవునా కాదా? అట్లాగే నేను 8th ఆపినా కానీ చదువు ఎంత ఇంపార్టెంటో చెప్తున్నాను అనమాట. నా భర్త సహకారంతో నా ఫ్యామిలీ, నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ చేస్తే నేను
డిగ్రీ చేశాను, అలాగే పీజీ చేశాను. మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు పుట్టి నా మనవరాలు ఇప్పుడు చెప్పింది కదా, ఆ అమ్మాయి పుట్టిన తర్వాత నేను పీజీ చేశాను. చేస్తే ఈరోజు నాకు ఈ పోస్ట్కి అది అవకాశం అయింది. చదువు వృధా కాదు కదా, అవునా కాదా? అదే నేను 8th క్లాస్లో మ్యారేజ్ చేసుకొని పిల్లలతోనే ఉంటే అలాగే ఉండేదాన్ని, వంట వండుకుంటా. కానీ చదువు చాలా ఇంపార్టెంట్, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ కూడా అంటే ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి. అట్లాగే మీకు మ్యారేజ్ అయ్యి అత్తగారిళ్ళకి వెళ్ళినప్పుడు మీ భర్త ఫ్యామిలీని మీరు బాగా చూసుకోవాలి. మీ భర్త ఫ్యామిలీని మీరు బాగా చూసుకుంటేనే మీ ఫ్యామిలీకి మీ భర్త సపోర్ట్ ఇస్తాడు, అవునా కాదా? కాబట్టి మన భర్త ఫ్యామిలీ మనం బాగా చూసుకున్నప్పుడు మన ఫ్యామిలీకి కూడా సపోర్ట్ అందుతుంది. కాబట్టి మనము అట్లా ఉండాలి. అట్లాగే ఏదైనా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. మనము ఏదో ఒక స్థాయిలో ఉన్నాంలే అని చెప్పేసి అహంకారంతో ఉండకూడదు. పాల్పడినప్పుడు సమాజంలో మనకు పరువు ఉంటుందా, మన తల్లిదండ్రులకు పరువు ఉంటుందా, మనకు భవిష్యత్తు ఉంటుందా? కాబట్టి మనం ఇంట్లో మనం అక్క అమ్మ ఎలా చూస్తామో మనం బయట వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి. మనం చదివిన స్కూల్కి పేరు తీసుకురావాలి, అలాగే మన పేరెంట్స్కి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ సీతారామమ్మ ఆదయ్యల పుణ్యగర్భాన జనించిన సిరిచందనం, తల్లిదండ్రుల కీర్తిని పెంచిన చక్కని నోముపలం, నడవడిక యందు రాణించిన ఈ మంచి ఆణిముత్యం, పచ్చని సంసారమందు ప్రవహింపజేసే నవ వసంతం, చదువుల బృందావనిలో వేసిన సౌగంధికం, అధిరోహించే తెలుగు మహిళా నగర అధ్యక్ష పీఠం. చదువుల బృందావనిలో వెలిసిన సౌగంధికం, అధిరోహించే తెలుగు మహిళా నగర అధ్యక్ష పీఠం. చిందిస్తూ నిరంతరం తిరుమందహాసం, ప్రజాభిమానం పొంది ఎగరవేసే విజయ పతాకం. చిందిస్తూ నిరంతరం తిరుమందహాసం, ప్రజాభిమానం పొంది ఎగరవేసే విజయ పతాకం. భర్త చిన్నయ్య ఆశీస్సులతో చిందించింది వెన్నెల పరిమళం, భర్త చిన్నయ్య ఆశీస్సులతో చిందించి వెన్నెల పరిమళం, చదువు సేవా గుణాలతో వెదజల్లింది సుగంధాల మకరందం. పిల్ల పాపలతో ఆ నవజీవన బృందావనం నెలవైంది శాంతి సౌభాగ్యాలకు శ్రీనిలయం. భర్త చిన్నయ్య ఆశీస్సులతో చిందించి వెన్నెల పరిమళం, చదువు సేవా గుణాలతో వెదజల్లి సుగంధాల మకరందం. పిల్ల పాపలతో ఆ నవజీవన బృందావనం నెలవైంది శాంతి సౌభాగ్యాలకు శ్రీనిలయం. రమాదేవి మానిటరీ కమిటీ సభ్యురాలై జన హృదయాలలో వెలిగించింది కాంతికిరణం. రమాదేవి మానిటరీ కమిటీ సభ్యురాలై జన హృదయాలలో వెలిగించింది కాంతికిరణం. జనులు మెచ్చగా వారిచే పొంది ఘన నీరాజనం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుచే పొంది పురస్కారం. పార్టీ మధ్యవనిలో ఆమనియే విరబూసింది చంద్రవదనం. రమాదేవి మానిటరీ కమిటీ సభ్యురాలై జన హృదయాలలో వెలిగించింది కాంతికిరణం. జనులు మెచ్చగా వారిచే పొంది ఘన నీరాజనం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుచే పొంది పురస్కారం. పార్టీ మధువనిలో ఆమనియే విరబూసింది చంద్రవదనం.
శుక్లపక్ష చంద్రుని ఓలి ప్రవృద్ధి చెంది దినం దినం పార్టీ గగనసీమ ఎందు ప్రభవించింది పూర్ణ చంద్రోదయం. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలై చూపితున్న సేవాగుణం తాడిత పీడిత మహిళలకు చేయించింది చల్లని వెన్నెల స్నానం. తిరుమందహాసం సేవాగుణం ఆమె నైజం. తిరుమందహాసం సేవాగుణం ఆమె నైజం. పలు పెరుగుక బాధితులకు అందించి సేవా సహకారం పదవి విరమణ చేసి శుభ సందర్భాన శతమానం భవతి అని కీర్తిస్తూ పలుకుతున్నాం శుభ ఆశీర్వచనం. థ్యాంక్ యూ. హెచ్ఎం టీచర్ గారు కిరీటం అలంకరిస్తున్నారు. సన్మాన పత్రం అందిస్తున్నారు. చప్పట్ల పత్రాలు కావాలి.